వరంగల్లో వర్షం ఎప్పుడొచ్చినా బిఆర్ నగర్ కాలనీ పరిస్థితి ఇలానే ఉంటుందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక బయటికి వెళుతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇటువైపు వచ్చి పరిస్థితి ఏంటని అడిగిన వారు లేరని వాపోతున్నారు స్థానికులు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలెందర్ అందిస్తారు. వరంగల్ హన్మకొండ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షానికి వరద ఉధృతి తీవ్రస్థాయిలో ఉంది. ప్రస్తుతం బిఆర్ నగర్ కాలనీ నుంచి వరద ప్రవాహం ఎక్కువ కావడంతో అక్కడ చిక్కుకున్నటువంటి వారంతా మెల్లిగా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహిళలు, వృద్ధులు వీళ్ళంతా కూడా బయటికి మెల్లిమెల్లిగా బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటమ్మా, ఎప్పటి నుంచి ఉంది ఆడ, ఎట్లా ఉంది పరిస్థితి? నిన్న పొద్దుగాల మొదలైంది వాన, రాత్రి కొట్టింది. ఇక వాగందంగానే వాన బంద్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుతం నీళ్ళు బంద్ అవ్వలేదు. వచ్చిరా, లోపలికి వచ్చిరా, ఏమైనా ఫుడ్ ఏమైనా అందించిరా? మీరు బయటికి పాకెట్లు, పాల పాకెట్లు వేసింది కొందరికి ఇవ్వలే. ఇక ఏం చేస్తాం ఇక లోపల అంటే ఇక ఇప్పుడు రేపటిదాకా కూడా తగ్గేటట్లేదు, మరి ఎందుకంటే ఇక వాళ్ళని కూడా భంగం చేయొద్దుగా. మనం మనం మన మన వసతి తీరు మనం వెళ్ళిపోవాలి, అది పద్ధతి. ఎప్పుడన్నా వచ్చిందా పెద్ద మనిషి ఇక్కడ ఈ పరిస్థితి ఎట్లా వచ్చిందా? ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి వర్షాలు, వచ్చినాయంటే ప్రతి సంవత్సరం కంపల్సరీ వస్తాయి. వాగు దించిన అన్నారు, అటు బొంద దించిన అన్నారు. లాస్ట్ టైం ఇట్లా వచ్చినట్టు వచ్చింది, పోయింది. ఇప్పుడు ఈ తుఫాన్లు ఇవ్వడం వల్ల మళ్ళీ ఒక్కసారి వచ్చింది. నిన్న మొత్తం పొద్దంతా వర్షం ఫుల్ పడింది. సాయంత్రం అయ్యేసరికి 7-7:30కి జస్ట్ ఇట్లా కంచుమని ఒక విత్ హాఫ్ అన్ అవర్లో ఫుల్ అయిపోయింది వాటర్. లోపల అసలు ఎవరికి ఉండడానికి కూడా లేదు, చాలా కష్టం అవుతుంది. కనీసం పొద్దుంచి ఒక్కరు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. దాదాపుగా ఇటువైపు 3000 కుటుంబాల వరకు ఉంటాయి. దాదాపుగా 3 కాలనీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా ఇలాంటి పరిస్థితే ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఇక్కడ దీనికి సంబంధించి రిపేర్లు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడేసిన గొంగడ అక్కల్లానే ఉంది. సో ఇప్పటి వరకు కూడా నిన్నటి నుంచి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవరు ఇటువైపు రాలేదు, ఎట్లా ఉన్నారన్న పరిస్థితిని సమీక్షించలేదు అనేది స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాంప్లెక్స్ ఉంది, బిఆర్ నగర్ కాలనీ ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ కాలనీ అని దాదాపుగా 3-4 కాలనీలు, పెద్ద కాలనీలు ఉన్నాయి. దాదాపుగా 3000 కుటుంబాలు ఇటువైపు నివాసం ఉంటున్నాయి. సో ఈ పై వైపు నుంచి వచ్చేటువంటి వరద నీరుతో ఈ ఎంత ఎఫెక్ట్ అయితే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కొంచెం సమీక్షించి ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసే విధంగా ఏర్పాట్లు చేస్తే మేము బాగుంటుంది. లేకపోతే ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి మేము బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో దీనిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టాలనేది స్థానికంగా ఉన్న వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. విడుదల లక్ష్మణ్తో ఎలెందర్ రెడ్డి, TV9 వరంగల్ నుండి.